నగరం విషయానికి వచ్చేద్దాం. హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉప్పల్ నుండి మియాపూర్ వరకు వివిధ ప్రాంతాల్లో వర్షం బీభత్సం కొనసాగుతోంది. ఇక రాజేంద్ర నగర్ లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. రహదారులపైకి భారీగా వరద నీరు చేరింది. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీలో వర్షం పడుతోంది. ఇటు శేర్లింగంపల్లి, మియాపూర్, ప్రగతి నగర్ లో కూడా వర్షం దంచుకొడుతోంది. పంజాగుట్టలో ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. అటు పటాన్ చెరువు, మాదాపూర్, కొండాపూర్ లో జోరు వాన పడుతోంది. షేక్పేట్, అత్తాపూర్, అల్వాల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, అబీడ్స్, చార్మినార్ లో కూడా వర్షం కురుస్తోంది. ఉప్పల్, ఎల్బీ నగర్ లో వర్షం పడుతోంది. అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. సో హైదరాబాద్ లో ఉన్న సిచ్యువేషన్ మీకు స్క్రీన్ మీద క్లియర్ గా చూపిస్తూ ఉన్నాం. ఏ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది, వర్షం కారణంగా ప్రస్తుతం అక్కడ ట్రాఫిక్ ఏ స్థాయిలో జామ్ అయింది అన్నది కూడా మీరు చూడొచ్చు. ఉప్పల్ నుండి మియాపూర్ వరకు వివిధ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సో మనం బాక్స్ లో చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్ లో సికింద్రాబాద్ లో సిచ్యువేషన్ ఇది. అక్కడ భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు పాత బస్తీలో సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. అక్కడ పిల్లలు ఆడుకుంటూ మనకు కనిపిస్తూ ఉన్నారు ఒకవైపు. కానీ కాసేపటికి వరద అక్కడ పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే భారీ స్థాయిలో వర్షం పడుతోంది. వాహనదారులు పడుతున్న ఇక్కట్లను కూడా మనం చూడొచ్చు. ఇటు మియాపూర్లో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భారీ వర్షాలు అక్కడ పడుతూ ఉన్నాయి. అండ్ ఉప్పల్లో కూడా సేమ్ సినే మనకు కనిపిస్తోంది. మెల్లగా కదులుతున్న వాహనాలని మనం చూడొచ్చు. సో రాజేంద్ర నగర్లో ఈదురుగాలతో కూడా భారీ వర్షం కురుస్తోంది. రహదారులపై భారీగా ఇప్పటికే వరద నీరు చేరింది. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. ఇటు గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీలో కూడా వర్షం దంచుకొడుతోంది. శేర్లింగంపల్లి, మియాపూర్, ప్రగతి నగర్ లో కూడా వర్షం కురుస్తోంది. అండ్ పంజాగుట్టలో ట్రాఫిక్ జామ్ అయింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడ వాహనదారులు. పటాన్ చెరువు, మాదాపూర్, కొండాపూర్ లో కూడా జోరు వాన కురుస్తోంది. షేక్పేట్, అత్తాపూర్, అల్వాల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్, అబీడ్స్, చార్మినార్ లో కూడా వర్షం దంచుకొడుతోంది. ఉప్పల్, ఎల్బీ నగర్ లో వర్షం కారణంగా ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయింది.